సో అది కూడా గుర్తెరిగి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అన్న బైబుల్ సూక్తిని ఇక నుంచైనా సిన్సియర్గా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం, నిన్న భారతీయ జనతా పార్టీ సమావేశాలు ముగిశాయి. ఎప్పటి నుంచో అనుకున్నట్టుగానే మరి ఈరోజు పేపర్ వార్తలు నిజమైతే నిజాలే రాస్తారు డెఫినెట్గా. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా మరి ఈ ప్రభుత్వం చాలా తప్పులు చేసింది. ఆ తప్పులను కూడా మనం తీవ్రంగా ఖండించాలి. చాలామందికి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాము అన్న అపప్రద కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మరి మనం పేపర్లో చూసాం. ఆ పేపర్లో వార్తలు నిజమే, అందులో అనుమానం అక్కర్లా. నేను కూడా క్రాస్ వెరిఫై చేసుకున్నా. సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి డెఫినెట్గా సత్యకుమార్ గారు చెప్పినట్టు అది రెండు సైడ్ల నుంచి ఉండాలి స్నేహం అనేది అని చెప్పి వారు అడగాలి, వీరు అడగాలి అని చెప్పి చక్కటి సూచన కూడా వారు చేశారు. డెఫినెట్గా చెయ్యి కలిస్తేనే చప్పట్లు. ఒక చేత్తో ఎవరు చప్పట్లు కొట్టలేరు. అంచేత చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు, అందరి మధ్య ఒద్దిక ఉంటే రానే రావు పొరపాట్లు అనే పాట స్ఫూర్తితో సత్య గారు మనందరం కలిసి ముందుకెళ్ళిపోదాం. ఎల్లరికం సినిమాలో పాట ఇది. చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు. ఆ పాట స్ఫూర్తితో సత్య గారు చెప్పినట్టు మరి మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలి అని కొందరి అభ్యంతరాల మధ్య నేను స్వాగతిస్తున్నాను. అభ్యంతరం పెట్టే వాళ్ళు కూడా త్వరలో ఎందుకు ఈ త్రిబుల్-ఆర్ ఇంతగా ప్రోత్సహిస్తున్నాడు అనేది కూడా ప్రస్తుతానికి కూసింత అపార్థం చేసుకున్న రాబోయే రోజుల్లో అర్థం చేసుకుంటారనే విశ్వాసంతో నేను ఈ మాట చెప్తున్నా. డెఫినెట్గా సంక్రాంతి మంచి రోజులు మొదలైన వెంటనే, సంక్రమణం అయిన వెంటనే అతి త్వరలో మనకు గుడ్ న్యూస్. రాముల వారి విగ్రహ స్థాపనకి 1-2 రోజులు ముందుగానే మరి అందరూ కోరుకున్నట్టుగా ముందుకెళ్తామనే విశ్వాసం నాకుంది. ఇప్పుడు దాకా పెద్దగా మనస్ఫూర్తిగా విశ్వసించింది మరి ఫెయిల్ కాల. మరి ఇది కూడా